హలో హలో ఆల్ వెల్ విషెస్ ఛానల్కి స్వాగతం. తెలంగాణ సంఘర్షణ సమితి. దీని మీద మొన్న 2024 డిసెంబర్లో ఒక ప్రశ్న అడిగిండండి. ఈ తెలంగాణ సంఘర్షణ సమితి అనేది 1989 సంవత్సరంలో ఏర్పడింది. ఎవరి ఆధ్వర్యం అంటే కోహాడ ప్రభాకర్ రెడ్డి మరియు అప్పటి మాజీ మంత్రి అయినటువంటి మేచినేని కిషన్ రావు ఆధ్వర్యంలో ఏర్పడింది. ఈ సమావేశానికి అప్పటి మజ్లిస్ పార్టీ అధినేత అయినటువంటి సలావుద్దీన్ ఓవైసీ పాల్గొన్నారు. ఇతను ఆ సమావేశంలో పాల్గొన్నప్పుడు మాత్రమే ప్రత్యేక తెలంగాణ అని అన్నాడు. ఆ తర్వాత ఇతను సమైక్యవాదిగా మారిండనమాట. సమైక్యవాదానికి తన మద్దతు తెలిపిందన్నట్టు. అంతేకాకుండా ఈ తెలంగాణ సంఘర్షణ సమితి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆనాడు తెలంగాణ జరుగుతున్న అన్యాయాలపైన ప్రజలకు తెలియజేయడానికి అనేక అవగాహన సదస్సులను నిర్వహించిందనమాట. అంతేకాకుండా ఈ సమితి అనేది షామీర్పేట వద్ద తెలంగాణ కొద్ది రోజుల పాటు తెలంగాణ జరుగుతున్న అన్యాయాలపైన అవగాహన తరగతులను కూడా నిర్వచించిందనమాట. ఈ సమితి అనేది తన కార్యక్రమాలను 1993-94 వరకు కొనసాగించిందనమాట. ఒకవేళ రేపు ఎగ్జామినేషన్లో సివిల్ స్టాండర్డ్లో క్వశ్చన్ కానీ ఇవ్వాలనుకున్నప్పుడు ఇందులో ఇవి ముఖ్యమైన పాయింట్లు అనమాట. తెలంగాణ సంఘర్షణ సమితి ఎందుకు ఏర్పడింది? తెలంగాణ జరుగుతున్న అన్యాయాలపైన ప్రజలకు తెలియజేయడానికి ఈ తెలంగాణ సంఘర్షణ సమితి అనేది 1989లో కోహాడ ప్రభాకర్ రెడ్డి మరియు మాచినేని కిషన్ రావు ఆధ్వర్యంలో ఏర్పడింది. ఆనాడు సలావుద్దీన్ ఓవైసీ ఇతను మజ్లిస్ పార్టీ అధినేత. ఇతను ఆ సమావేశంలో పాల్గొన్నప్పుడు మాత్రమే తెలంగాణ మద్దతు పలికాడు. ఆ తర్వాత కార్యక్రమాల్లో ఆయన సమైక్యవాదిగా ఉన్నాడు అన్నట్టు. అంతేకాకుండా ఇది అవగాహన సదస్సులను కూడా షామీర్పేట వద్ద కొన్ని రోజుల పాటు నిర్వచించింది. ఈ సమితి అనేది 1993-94 వరకు తన కార్యక్రమాలను కొనసాగించింది. థ్యాంక్ యూ మై వ్యూవర్స్. ఇది నా ఛానల్ చూడటానికి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, మరింత మందికి చేరువయ్యేటట్టు చూడగలరని కోరుతున్నాను. థ్యాంక్ యూ మై వ్యూవర్స్.